వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. ఫిబ్రవరి నెల 5వ తారీఖు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున మాఘమాసం బహుళపక్షం చతుర్థి తిథి రాత్రి తెల్లవారితే 12:23 వరకు ఉన్నది. గురువారం ఉత్తరా నక్షత్రం రాత్రి 10:55 వరకు ఉన్నది. సుకర్మయోగం రాత్రి తెల్లవారితే 12:01 వరకు ఉన్నది. భవకరణం మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి తెల్లవారితే 12:23 వరకు ఉన్నది. శేషం వర్జ్యం ఉదయం పూట 7:15 వరకు ఉన్నది. ఉదయం పూట దుర్ముహూర్తం 10:28 లగాయతు 11:13 వరకు. రెండవ మారు ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుంచి 3:46 వరకు ఉన్నది. అమృత ఘడియలు సాయంత్రం 3:30 లగాయతు 5:08 వరకు. సూర్యోదయం 6:41, సూర్యాస్తమయం 6:02. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 7:01. పర్వదినాలు చూస్తే సంకటహర చతుర్థి ప్రదోషం. సంకటహర చతుర్థి రోజున జీవితంలో మనం ఏదైనా ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఏదైనా పనులు ఆశయాలు పెట్టుకున్నప్పుడు వాటిలో తరచూ విఘ్నాలు వచ్చేటట్లయితే కనుక దీక్షగా ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఆరాధన చేయటం, మంత్రజపం చేయటం కానివ్వండి, లేదా గణపతి నిమిత్తంగా ఉండ్రాళ్ళు కలిపి నైవేద్యం పెట్టడం, గకార అష్టోత్తరం పారాయణ చేయటం, ఇట్లా ఏదోటి గణపతి ఆరాధన చేస్తూ ఉంటే కనుక అనుకున్న లక్ష్యంలో విఘ్నాలు లేకుండా దాన్ని సాధించుకోగలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడేటట్టుగా గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉన్నటువంటి గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురుడి సంచారం, సింహంలో కేతువు, కన్యా రాశిలో చంద్రుడు, అట్లాగే మకరంలో రవి కుజ శుక్రులు సంచరిస్తున్నారు. కుంభంలో రాహువు బుధుడు సంచారం, మీనంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. గోచారం రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉండటం చేత అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ఇబ్బందులు లేకుండా ఆశించినటువంటి రీతిగా కార్యజయం అనేది బాగా కనిపిస్తున్నది. లాభంలో బుధరాహుల యొక్క సంచారం వల్ల వ్యాపారంలో మంచి ఆర్థిక లబ్ధి కనిపిస్తూ ఉన్నది. కుటుంబ పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. దశమంలో రవి కుజుల యొక్క సంచారం చేత పట్టుదలతో ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అట్లాగే దశమంలో బుధరాహుల యొక్క సంచారం వల్ల వృత్తిలో రాణింపు బాగానే ఉంటుంది. అయితే దానికి తగినటువంటి మంత్రాంగం విషయంలో మటుకు కొన్ని లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. పనుల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిలో బాగానే రాణిస్తూ ఉంటారు. ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. శ్రమతో తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో కుజరవుల యొక్క సంచారం చేత ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే వ్యాపారంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో, స్పెక్యులేషన్ విషయంలోనూ కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు అనేది ఏమాత్రం పనికిరాదు. ఇతరులు చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మి దాన్ని బట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మటుకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. దూరదేశాల్లో వ్యాపారాలు, దూర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరింపజేయడం, విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడా ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఆర్థిక లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. దాంపత్య జీవితంలో కొంత వైక్లభ్యాలు చెందే అవకాశాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు, అట్లాగే ఎదుటి వ్యక్తులతో మీరు వారి మంచి కోరి చెప్పినా కూడా వారు దానికి పెడార్థాలు తీస్తూ ఉండడం, అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉండడం, వివాదాలు కలుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మీరు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు సాధించడానికి ఏవైతే మంచి పనులు చేసుకుంటూ ఉంటారో అవి మటుకు వేరే వారు తప్పు దృష్టితో చూసి మిమ్మల్ని నీలాభినందనలకు గురి చేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మాటని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి బుధ సంచారం, వ్యాపార లబ్ధి అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అనుకున్నటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ శత్రు బాధల నుండి విముక్తి కలగడం, అట్లాగే బంధువర్గం నుంచి కూడా సకాలంలో మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రుల యొక్క సంచారం వల్ల కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయంలో చంద్రుడు, లాభంలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. షష్టంలో శని సంచారం వల్ల బంధువర్గం నుండి సహకారం లభిస్తుంది. శత్రుబాధల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా సాగుతూ ఉంటాయి. అయితే గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం లేదా అశ్రద్ధ చేయటం వల్ల వాటి ప్రతిఫలంగా కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటికి సిద్ధపడి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభంలో చంద్రుడు, అట్లాగే అష్టమంలో గురు సంచారం వల్ల కొన్ని పనుల్లో అనుకూలత, కొన్ని పనుల్లో ప్రతికూలత రెండు కూడా కనిపిస్తున్నాయి. దైవ అనుకూలత తక్కువగా ఉన్నది. పెద్దల నుండి సహకారం కూడా తక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే మనోధైర్యంతో మీ యొక్క మానవ ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించుకుంటూ ఉంటారు. తృతీయంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రుల యొక్క సంచారం వల్ల అధికార లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. పై అధికారుల నుండి కూడా సహకారం లభిస్తూ ఉంటుంది. అదే రీతిగా మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకి గుర్తింపు లభించడం, అధికారిక గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి దశమ సప్తమాల్లో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం చేత వృత్తి విషయాలన్నీ బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. తృతీయంలో రాహు సంచారం, ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాట తీరు బాగుంటుంది, పనితీరు బాగుంటుంది. మీ మాటతో అందరినీ ఆకర్షితులను చేసుకుంటూ ఉంటారు. వాక్చాతుర్యంతో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి షష్టంలో గురుడు, భాగ్యంలో చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. రెండు కూడా కొంత ప్రతికూల ఫలితాలనే సూచిస్తూ ఉన్నాయి. ప్రారంభించిన పనులన్నిటికీ కూడా కొంత విఘ్నాలు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం సానుకూలంగా సాగుతూ ఉంటుంది. అయితే కొత్త కొత్త పెట్టుబడులు, స్పెక్యులేషన్ విషయాల్లో మనకు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఉన్నదాన్ని జాగ్రత్తగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన దృష్టి పెడితే మంచి లాభాలు చూస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం, పంచమంలో గురు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మంత్రాంగం బాగుంటుంది. మంచి ఆలోచన శక్తితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జన్మంలో బుధ సంచారం వల్ల ఆర్థిక నిర్ణయాల్లో అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మటుకు ఇతరుల సలహాలు వినకుండా మీ యొక్క స్వబుద్ధితో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. తొందరపాటు నిర్ణయంతో ఇతరులకి రుణాలు ఇవ్వటం లేదా ఇతరులు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఆశించినటువంటి లాభం వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం, యానం మానం శయనవశనం సప్తమే విప్త లాభం అని చెప్పారు. మనకి ప్రయాణాలన్నీ బాగుంటాయి, సానుకూలంగా ఉంటాయి, ధనలబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక స్థితిగతుల్లో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తున్నది. వ్యాపారం ఈరోజు చాలా బాగుంటూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేస్తారు. లాభంలో రవి, కుజ, శుక్రుల యొక్క సంచారం చేత దూరదృష్టితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.